హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి కిచెన్. ఈరోజు రెసిపీ హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్కి మించిన రుచితో చాలా సింపుల్ వేలో చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోనంత ఈజీగా చూపించబోతున్నాను. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్కి డబల్ అమౌంట్ వాటర్ తీసుకోండి. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 4 గ్లాసుల వాటర్ అనేది సరిపోతుంది. స్పైసెస్ని తీసుకుందాం. 2-3 లవంగాలు, 3 యాలకులు, చిన్న సైజ్ దాల్చిన చెక్క, 2-3 బిర్యానీ ఆకు, 2 స్టార్ ఫ్లవర్ తీసుకోండి, 1 మరాఠీ మొగ్గ, 1 టీ స్పూన్ సాజీరా తీసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెని తీసుకొని రైస్ని ఉడికించుకుందాం. రైస్ని మధ్య మధ్యలో చూస్తూ ఉడికించుకోండి. ఒక 70-80% ఉడికితే సరిపోతుంది. రైస్ని తీసుకొని చూస్తే 2 ముక్కలుగా కట్ అయితే సరిపోతుంది. స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. 1 కప్ అంతా సన్నగా తరిగిన ఆనియన్ తీసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. అదే కడాయిలోకి మరొక 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. కొన్ని స్పైసెస్ని తీసుకుందాం. 2-3 లవంగాలు, 2 యాలకులు, చిన్న సైజ్ దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 స్టార్ ఫ్లవర్, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా కట్ చేసిన ఆనియన్ తీసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కూరగాయల ముక్కల్ని తీసుకుందాం. ఇక్కడ నేను క్యారెట్, ఆలు, బీన్స్ తీసుకుంటున్నాను. మీకు ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏ వెజిటేబుల్స్నన్నా తీసుకోవచ్చు. అన్నీ అరకప్పు చొప్పున తీసుకుంటున్నాను. అన్నీ కడాయిలోకి తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుతూ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కూరగాయల ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్ అంతా పెరుగుని ఇలా ఒకసారి మిక్స్ చేసి తీసుకోండి. ఇందులోనే స్పైసెస్ని తీసుకుందాం. 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్లు సాల్ట్, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, పిడికెడంత పుదీనా ఆకు, పిడికెడంత కొత్తిమీర ఆకుని తీసుకోండి. ఈ మసాలాలు అన్నీ కూరగాయల ముక్కలకి బాగా పట్టేలా ఇలానే ఒక 2 నిమిషాలు కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇందులోకి గ్రేవీకి సరిపడినంత వాటర్ ఇక్కడ నేను అరకప్పు వరకు తీసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కవర్ చేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా మూత తీసి చూస్తే చూడండి, కూరగాయల ముక్కలు అనేది 70-80% వరకు కుక్ అయ్యింది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కడాయిని పక్కన తీసుకొని బిర్యానీ చేసుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. మనం ఉడికించి రెడీగా ఉంచిన కూరగాయల మిశ్రమాన్ని ఒక లేయర్లా తీసుకోండి. అలానే
ఇంకొక లేయర్గా 70-80% కుక్ చేసుకున్న రైస్ని తీసుకోండి. మరొక లేయర్గా కూరగాయల ముక్కల్ని తీసుకొని ఇందులోకి పుదీనా, కొత్తిమీర ఆకు, ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని మరొక లేయర్ రైస్ని తీసుకోండి. ఇలా మీకు ఎన్ని లేయర్స్లా వస్తే అన్ని లేయర్స్లా తీసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. చిటికెడంతా పసుపుని కలిపి తీసుకోండి. కవర్ చేసి లో ఫ్లేమ్లో ఒక 15-20 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది. 15-20 నిమిషాల తరువాత చూపిస్తున్నాను. మన ఎంతో ఇష్టమైన హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ గుమగుమలాడుతూ తయారైపోయింది. చూడండి, అన్నం కూడా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఇంట్లోనే ఇలా హైజెనిక్గా రెస్టారెంట్కి మించిన రుచితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని క్విక్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా శృతి కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.